ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వెర్షన్ తీసుకుందాం. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు ఒక అలిగేషన్ ఏంటంటే ఇది ఒక డైలీ సీరియల్ ధరపిస్తోంది. ఈ 600 మంది ఫోన్లు ట్యాప్ అయినంటే 600 మంది స్టేట్మెంట్ రికార్డేషన్కు 600 రోజులు తీసుకుంటారా? 600 రోజుల పార్టీగా రోజు బీఆర్ఎస్ను, కేసీఆర్ను, కేటీఆర్ను వీళ్ళందరినీ బ్లేమ్ చేసుడే మీ టార్గెటా, లేదా కేసు కన్క్లూజన్ తీసుకొచ్చు టార్గెటా? భరత్ గారు, ఇప్పుడు బీజేపీ పార్టీ వారికి లేదంటే ప్రతిపక్షాలకి ఏంటంటే అత్త కొట్టిందని కాదు కానీ పక్కన ఏదో మరిది నవీన్ అనే టైప్ లో వీళ్ళ బాధ. వాస్తవంగా ప్రభాకర్ రావు గారు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందో వెంటనే వారు ఇదంతా పసిగట్టారు. వారు యుఎస్ కి వెళ్ళిపోయారు. 1.5 year నుంచి వారు అక్కడి నుంచి రావడానికి తిరస్కరించిన పరిస్థితి కూడా మనం చూసినాం. దాన్ని సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెప్పించి వారి పాస్పోర్ట్ క్యాన్సలేషన్ కి పెట్టిన తర్వాతనే వారు వెనుక తిరిగి రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాతనే కొత్తగా కొన్ని మలుపులు తిరగడం, అదేవిధంగా కొంతమంది ప్రముఖుల మరి ఆడియోలు బయట రిలీజ్ కావడం, మరి కొంత వివరాలు బయటకు వస్తుంటుంటే అప్పుడే కొంపలు మునిగిపోయినట్టు. ఇప్పుడు అసలు విచారణ స్టార్ట్ అయిందే జస్ట్ 15 రోజులు అవుతుందండి. ఈ 15 రోజుల్లో చాలా 20 నెలలైంది అసలు విచారణ అంటే. సరే, ప్రభాకర్ రావు అంటే 20 నెలల క్రితం తెలిసింది మీకు అసలు విచారణ అంటే. ప్రణీత్ రావు గారు గాని, తిరుపతి యాదవ్ గారు గాని వీరంతా వివరణ గతంలో తీసుకున్నాం. కానీ అసలు మరి నిందితుడు ప్రభాకర్ రావు గారు వారు ఆదేశాల సారమే వీరంతా చేసిరని చెప్పేసి గతంలో వాంగ్మూలం ఇచ్చిన సంగతి చూసినాం. అదేవిధంగా ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఎంతమందికి జరిగింది, హార్డ్ డిస్క్ ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది, మరి ఇంకా ఇంటర్నల్ ఇంకా ఏమేమి జరిగిందనే పూర్తి వివరాలు వారు ఇచ్చి ఉంటారు. వారు ఇచ్చిన తర్వాతనే ఇంకా స్పీడప్ అయింది. అదేవిధంగా ఏదో ఆదరాబాదరగా తొందరపడి మరి అందరినీ మనం దోషులుగా పరిగణన తీసుకోలేము. అదేవిధంగా మరి అసలు ఇన్వాల్వ్ అయిన వెనక నుంచి ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అప్పటి హోం మంత్రి గారు ఉన్నారా, లేదా ముఖ్యమంత్రి గారు ఉన్నారా, మరి ఏదో ఒకటి వారి ఆదేశానుసారం కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం కట్టినట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా కేబినెట్ తీర్మానంతోనే జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ కేబినెట్ అంతే కదా. అక్కడ హోమ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఉంటుంది, అది మాత్రం చేయాలి. భరత్ గారు, మీరు ఫోన్ ట్యాపింగ్ అసెంబ్లీ ఆమోదంతో చేశారు అనలేదు. అది కాదు భరత్ గారు, ఒక విషయం చెప్పాలా? సుభాషణ కాళేశ్వరం మొత్తం నేనే నా రక్తం బొట్టు పెట్టి చెమట గార్చి కట్టినా, నేనే ఇంజనీర్, నేనే అన్ని ఫిజిక్స్ చదివిన ఎంఏ అని చెప్పి స్టూడెంట్ అని చెప్పి ఏదో చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి చివరికి ఏమన్నాడు, కేబినెట్ తీర్మానం అని చెప్పి హరీష్ రావు ఫస్ట్ చెప్పొచ్చిండు, తర్వాత ఈటెల గారితో చెప్పించిండు, తర్వాత కేసీఆర్ అదే చెప్పొచ్చిండు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారమే చేసినా అని చెప్పిండా? అదంతా చిట్టు అధికారులకు కొంత వివరాలు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఇంకా వివరణలో వెళ్ళి డెప్త్ లో స్టడీ చేసి నిజమైన దోషుల్ని శిక్షించాలనే ప్రజాస్వామికంగా మా ప్రభుత్వం ముందు పోతుంది తప్ప దీంట్లో మీరు తొందర పెడితే మేము తొందరపడేది కాదు, లేదంటే మీరు వదిలేయమంటే దోషి. రామచంద్ర నాయక్ గారు ఈ రోజు విశ్వేశ్వర రెడ్డి వాంగ్మూలం తీసుకున్న తర్వాత కూడా ఆయన ఇలాగే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సిట్ విచారణతో ఒరిగేది ఏమీ లేదని కామెంట్స్ చేశారు. విశ్వేశ్వర రెడ్డి కాదు, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ అందరిది ఇదే మాట, సిట్ విచారణతో ఏమీ జరగదు అని చెప్తోంది. బీజేపీ ఎందుకు అలా అంటోంది మరి? ఇప్పుడు బీజేపీ నాయకులది మేకపోతు గాంభీర్యం అమ్మా. వారు కేవలం డైలాగులు వదులుతారు. కేసీఆర్ ఏటీఎం లాగా వాడుకున్నాడు కాళేశ్వరం అని చెప్పి గతంలో వారిని జైల్లో వేస్తామని చెప్పేసి, త్వరలోనే జైలుకి వెళ్తామని చెప్పేసి, అవన్నీ ఓన్లీ ప్రకటనల వరకే బీజేపీ నాయకుల కపట నాటకాలు తప్ప కేంద్రంలో అన్ని చట్టాలకు సహకరించింది కేసీఆర్ కి అవినీతిలో భాగస్వామ్యం బీజేపీ వారి. అందుకే మా ఒక్క నిమిషం సార్, ఒక ముఖ్యమైన విషయం. కవిత ఎందుకు పోయిందండి జైలుకు? మరి కవిత కూడా అది కూడా ఎన్నికల స్టాండ్. పార్లమెంట్ లో బీజేపీకి కేసీఆర్ వాళ్ళు త్యాగం చేయాలనుకున్నారు. ఆ త్యాగ ఫలంలో భాగమే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కవచం తిరిగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందా, ఏంటంటే బీఆర్ఎస్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందా? మన ఎన్నికలు ఎవరికి సపోర్ట్ చేసిందా రామచంద్రన్న? ఇప్పుడు 8 సీట్లు ఎట్లా వచ్చినాయి చెప్పండి మీకు? అసలు ప్రతి ఒక్క పార్లమెంట్ దాంట్లో కంపల్సరీ మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తేనే వచ్చింది మీకు. నాకు క్లియర్ గా డిఫరెంట్ చూడండి.
ఒకసారి మీరు మీరు అంటే మీరు ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేమేదో ఏంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. ఫస్ట్ డే నుంచి బండి సంజయ్ గారు క్లియర్ గా చెప్పిళ్ళు కవిత జైలు చేస్తాం, లిక్కర్ స్కామ్ లో లిక్కర్ క్వీన్ అని చెప్పి ఏంటంటే క్లియర్ గా చెప్పినాం, కటకటాలు ఇంకా పోతుందని చెప్పినాం. ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్ళి జైలు చేసి బెయిల్ వచ్చింది. ఇప్పుడు కవిత గారిని త్వరలోనే జైలుకి పంపిస్తుందనే విషయం మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే చెప్పిండు. మా ముఖ్యమంత్రి పథకాలు చేపట్టిన అనతి కాలంలోనే త్వరలో కవిత కలవకుండా కవితను జైల్లో వేస్తారు, సెంటిమెంటల్ గా కేసీఆర్ ని రాజకీయంగా వాడుకునే పనిలో బీజేపీ నిమగ్నమై ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజానికానికి ముందే సూచించారు. నేను చెప్పేది ఏంటంటే లిక్కర్ స్కామ్ లో కవిత గారిని ఎప్పుడైతే జైలు వేస్తారో కేసీఆర్ గారు ఆటోమేటిక్ గా బీజేపీకి తలొగ్గి సీట్లు ప్రాణదానం త్యాగదానం చేయాలని చెప్పేసి వారు వేసిన స్కెచ్ ఇది. దాంట్లో మాకే కనుక అంత శక్తి ఉంటే అసెంబ్లీలో కూడా మేము అదే చేస్తుంటాం కదా. అసెంబ్లీలో మీకు అసలు డిపాజిట్ రాకపోతుండే. మాకేంటంటే అదే కనుక శక్తి ఉంటే అదే శక్తి కొనుక్కోండి, అదే సిస్టమ్ కనుకుంటే పార్లమెంట్ చేసినట్టు మేము అక్కడ చేస్తుంటాం కదా. బీజేపీలో అమిత్ షా గాని మోడీ గారి వ్యూహాలు పార్లమెంట్ సీట్ల మీదనే ఉంటాయి తప్ప అసెంబ్లీ మీద ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కొల్లుడని వాళ్ళు అంటారు, కాంగ్రెస్ ఏమంటారు బీఆర్ఎస్ కొల్లుడని మీరు అంటారు. భరత్ గారు పబ్లిక్ కన్ఫ్యూజన్ అంతే, రాష్ట్రాలు అంతా గోల్మాల్ ఎవరెవరితో అదో పాట ఉంది. భరత్ గారు కన్ఫ్యూజన్ ఎవరికి ఉందంటే బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ లో ఉంది. బీఆర్ఎస్ లో నిన్న బక్క జడ్సన్ గారు జైన్ ఏమన్నారంటే సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు కలిపి నడుస్తుందని ఆయన అంటారు. కన్ఫ్యూజ్ చేసి వారిస్తున్నారు అందరూ. భరత్ గారు ఒక్క నిమిషం అండి, ఇవాళ కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు బీజేపీలో ఉన్నారా బీఆర్ఎస్ ఉన్నారా? కన్ఫ్యూజన్ ఎందుకండి ఇలా? ఇంతకుముందు ఏంటంటే బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పోయినా, కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పోయింది. ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, ఎందుకు మరి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉందో నాకేం అర్థం. భరత్ గారు ఒక్క నిమిషం, సుభాష్ గారు కామ్గా ఉంటే గతంలో నల్ల చట్టాలు, వ్యవసాయ చట్టాలు గాని, రైతు చట్టాలు గాని, ఇంకేదన్నా తలాక్ ట్రిపుల్ తలాక్ చట్టాలు గాని, ఏ చట్టం పార్లమెంట్ లో బిల్లు వేసినా గానీ కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యులు ఎప్పుడైనా ఓటింగ్ లో పాల్గొన్నారా? సరే కాదు, వేరే టాపిక్. సుభాష్ గారు ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఒక పాయింట్ వస్తున్నా, ఒకటి కాంక్రీట్ గా ఏంటంటే ఈ కేసును